హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాము దోస్తులు. ఇప్పుడు మన ఫ్యామిలీ 2K ఫ్యామిలీ, అంటే 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దోస్తులు. మీరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు చాలా మంచి కంటెంట్ ఇస్తాము దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ఇలాగే మంచి మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్తో ముందుకు వెళ్ళాలని మమ్మల్ని దీవించండి దోస్తులు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ దోస్తులు. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 42కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది? నిన్ననైతే మొత్తం షాపింగ్ అయిపోయింది. అందరూ అడుగుతున్నారు అత్తమ్మ, మరి రాణికి ఒక్క చీరైనా కొన్నారా అని. నేనెందుకు కొంటానే నీకు? నీ తల్లిగారింటికి పోయి కొనుకొచ్చుకో. మరి మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత ఎక్కువగా తింటున్నారు అని అడుగుతున్నారు. ఏంటి ఎక్కువ డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి అంటున్నారా? నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా దోస్తులు, నేను బాగా రిచ్ అని. ఇట్లా బాగా రీచ్ ఉన్న వాళ్ళకు ఏదంటే గది కొనుక్కొని తినచ్చు. మీరు బాగానే రీచ్ దోస్తులు. ఎప్పుడు కూడా వృధా ఖర్చులు చేయకండి. మీ పిల్లలకు కూడా సేవింగ్స్ ఎలా చేయాలో నేర్పించండి. చిన్నప్పటి నుంచే అది అలవాటు చేయాలి. మనం సేవ్ చేసే ప్రతి ఒక్క రూపాయి విలువ అది మనకు అవసరమైనప్పుడు తెలుస్తుంది దోస్తులు. మీ సంపాదన ఎంతైనా సరే దోస్తులు, ఎక్కువైనా తక్కువైనా, మీ చేతిలోకి 500 వస్తే 100 దాచుంచి 400 మాత్రమే ఖర్చు చేయండి. 100 రూపాయలు వచ్చినా సరే దోస్తులు, 20 రూపాయలు దాచుకొని 80 రూపాయలు ఖర్చు చేసుకోండి. ఇట్లా చేస్తేనే మరి నా లెక్క రీచ్ అవుతారు మీరు కూడా. మరి అత్తమ్మ, ఈ వీడియోలో స్వప్న వాళ్ళ అత్తమ్మ మీ ఇంటికి వస్తుందట. ఏందే గామెందుకు వస్తుంది మా ఇంటికి? ఏమో అత్తమ్మ, మరి ఎందుకు వస్తుందో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అబ్బో, రోలు నొప్పులేందిరా దేవుడా. ఈ రాణి పాడుగాను, ఈ రాణి ముఖం అంగడవోను చెప్పిన అయినకుండా పోయింది కదా దాని తల్లిగారింటికి. అదిడికి రానియుండ్రి, దాని సంగతి చెప్తాను చూడుండ్రి. దానికి గింత కూడా అత్త అంటే భయం లేదు, మన్ను లేదు. నాకేమో ఆకలి అవుతుంది, వంట అయ్యా శాతనైతలేదు. సప్పుడేక దానికి ఫోన్ చేసి రమ్మందున, రమ్మంటే మళ్ళా సప్న వాళ్ళ అత్త ఫోన్ చేస్తుంది. అది చేసి అది రమ్మంటది నా బిడ్డను కొన్ని రోజులన్నా ప్రశాంతంగా ఉండనియది అల్లత్త. మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసినావా? ఆకలి. ఏం బ్రేక్ఫాస్టే నీ బ్రేక్ఫాస్ట్ పాడగాను, నడుమంతా గుంజి మునుగుతుంది. నిన్న షాపింగ్ అని ఊరంతా తిప్పుకత్తివి, ఇప్పుడేమో మళ్ళా బ్రేక్ఫాస్ట్ మమ్మీ అనబడుతుంది. ఏ నుంచి ఏయన్నే నాకు ఎట్లా శాతం అవుతుంది? హలో దోస్తులు, మంచిగున్నారా? ఇగో నా మీద మీరందరూ బెంగ పెట్టుకున్నారని నాకు తెలుసు, అందుకే వచ్చిన నేను ప్రతి ఒక్కసారి అంటాను ఇప్పటి నుంచి. పర్వదానికి ఏమైంది? పండి ములుగుతాంది. అట్లా అంటున్నావేంది మమ్మీ? నేను పోతా మరి సపరేక మా ఇంటికి. నిన్నెందుకు అంటున్నా బిడ్డ? గరాని మొక్కపు దాన్ని తిడతానని పొద్దుగాల్సింది. గది చెప్పినా కూడా వినకుండా పోయింది కదా. అది వచ్చినాక దాని తోలు వీకి చెప్పులు కుట్టించుకుంటా నేను. ఏంటమ్మా మళ్ళీ చెప్పు? తోలు వీకి చెప్పులు కుట్టించుకుంటావా? దాని దోస్తు సరితున్నవాడా? ఇలా నేనున్నా. తోలు తీసుడు కాదే, అవే చెప్పుల కింద వేసి నలిపేస్తా నిన్ను. ఏమైంది మమ్మీ? నిన్న ఓటి తినిపించుకుంటానే కదా నిన్ను తిప్పింది. మాది తినిపించినావు కానీ ఆ తిన్నదంతా నిన్ననే అరిగిపాయే. ఇప్పుడేమో ఆకలి కాబట్టే, ఇక నడుము నొయ్యబట్టే, కాలు చేతులు గుంజబట్టే. మరి మమ్మీ ఆషాఢ మాసం లేదు ఏం లేదు, సపరేట్ ఇంటికి రాని ఫోన్ చేద్దామా వదినకు? చెయ్యి ఫోన్ చెయ్యి నువ్వు. నేను కూడా మీ అత్తకు ఫోన్ చేసి చెప్తా. ఆషాఢ మాసం లేదు, బీషాఢ మాసం లేదు, అది రాని వచ్చింది ఇక్కడికి, నువ్వు కూడా సపరేట్ నీ కోడల్ని పట్టుకొని పీకు అని చెప్తా. అట్లా చేస్తే చదువుకుంటా. అదే ఇంకా సరిత కూడా వచ్చి మంచిగా
నీ అత్తకు ఫోన్ చేస్తారు. నీ అత్త ఆలస్యం లేకుండా వచ్చి పట్టుకపోతుంది నిన్ను. సరే కానీ నాకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎట్లా? కాఫీ కూడా చేయలేవు ప్రొద్దు నుంచి. అన్నాను విలువే, అన్నాను విలువు, టిఫిన్లు తెప్పించుకొని తిందాం. అన్నయ్య, అన్నయ్య, మా అమ్మ పిలుస్తుంది. ఏంటిది? ఏమైంది? మా అమ్మ పిలుస్తుంది అన్నయ్య. ఏంది మమ్మీ ఇప్పుడు పడుకున్నావు? నిన్న షాపింగ్ చేసి అలసిపోయినరా, అంతా కాలు చేతులు గుంజి పడైతాన్ని, టిఫిన్లు తెత్తవేమో అని పిలిచిన. అయ్యో అవునా మమ్మీ, రాని ఉంటే మంచిగా ఉంటుండే, ఇంత నీకు హెల్ప్ చేస్తుండే. పెళ్ళాం గురించి బాగానే ఆలోచిస్తున్నావు కదరా నువ్వు. ఆలోచించడేంది, ఉంటే మీకు హెల్ప్ చేస్తుండే అన్న. అవునా? నాకు ఇంకెట్లనో వినబడ్డత్తి. సరే టిఫిన్లు పోయి తీసుకొస్తానే. ఏం టిఫిన్ తింటావే అమ్మా? అన్నయ్య నాకైతే ఒక చీజ్ దోశ, ఒక మసాలా దోశ, ఒక చాక్లెట్ దోశ, 3 దోశలు. ఓకే, నీకు 3 దోశలు, ఒకటి చీజ్, చాక్లెట్, మసాలా, అంతేనా? ఇంకా కోడిపి దోశ కూడా తినే కమ్మ ఉంటది. అన్ని గానం దోశలు తింటాడు ఎవడన్నా? పొద్దున టిఫిన్ లైట్ గా తింటాడు ఎవడన్నా? ఇప్పుడు ఈ మేడం ఏమేమి తింటాదో సాగుతుంది లిస్టు. అన్నయ్య దాంతో పాటు ఒక కోల్డ్ కాఫీ తీసుకురావా? సరేనే అమ్మ, నీకేం కావాలనే? నీకు కూడా దోశలు తీసుకురావన్నా? నాకు దోశలు అద్దే మద్దు, బోండాలే కావాలి. ఇప్పటికే బర్రె ఊరినవే, ఇంకా బోండాలు తింటే బోండాలు లెక్క అవుతావు. చీజ్ దోశ ట్రై అయ్యి మమ్మీ, మంచిగుంటది. ఊకే బోండాలు ఏం తింటావు? నాకేమద్దు, నాకు బోండాలే కావాలి. కావాలంటే ఇంకా చీజ్ బోండా, చాక్లెట్ బోండా, ఇంకోటేమో అంటివే మసాలా బోండా, గట్లాంటివి ఉంటే పట్టుకరా. ఉంటాయి. నీ మూతి బోండా, నీ ముక్కు బోండా, నీ జుట్టు బోండా కూడా ఉంటుందట ఆడ. ఎట్లాంటివి లేవు మమ్మీ, రట్టి బోండాలే ఉంటాయి ఆడ. దోశలలోనే వెరైటీ దోశలు ఉన్నాయి. కాఫీ ఏమంటావా? నీకు కూడా చెల్లె లెక్క కోల్డ్ కాఫీ. అవ్వో, నీ కోల్డ్ కాఫీ పాడగాను. మొన్న తాగితే గొంతు కూస్తున్నది అందరికి. నువ్వు తాగకపోతే ఏందే సప్న, ఇంకేమన్నా తాగుగా కూల్ డ్రింకులు. ఏం కాదు మమ్మీ, నాకు కోల్డ్ కాఫీ కావాలి. అప్పుడు ఎవరో ఏమో కలిపిండ్రు, అందుకే అప్పుడు అట్లా అయింది. ఎవరేం కలుపుతారే, అగరబడ్డట్టు తాగుతుంది. చల్ల పూట ఎవడన్నా కోల్డ్ కాఫీలు తాగుతారా? తాగింది మళ్ళా రానింది తిడుతుంది. ఈ మా అత్త ముసలిది ఎప్పుడు వచ్చి మునిగిందో ఏమో, అన్నీ వాగేది వాగుతుంది. నేను వినబడినట్టు చేస్తా. ఒక ప్లేటు ఇడ్లీలు కూడా తీసుకురారా, నానమ్మకు మొక్కి దండం పెడదాం. మీ నానమ్మకు ఇడ్లీలు అంటే బాగా ఇష్టముండే. అబ్బా సోపెట్టన్నా నాకు ఇడ్లీలు అంటే ఇష్టమని ఓడి చెప్పిండే నీకు? నువ్వే మింగుదామని చెప్తాను కదా. నానమ్మకు పెట్టినాక మళ్ళీ ఎవరు తింటారు మమ్మీ ఇడ్లీలు? నేనైతే బయటనే తినేసి వస్తా. అవును మమ్మీ, ఇడ్లీలు మళ్ళీ నానమ్మకు పెట్టినా నేనైతే తినా. నాకు దోశలే. మిమ్మల్ని వాళ్ళు తినమంటారు? బోండాలు తిన్నాక నేనే తింటాగా ఇడ్లీలు కూడా. నాకు అట్టి బోండాలు ఏడ సరిపోతాయి. బోండాలు కూడా 2 ప్లేట్లు తేరా. ప్లేటుకు 8 బోండాలు వస్తాయి మమ్మీ, 2 ప్లేట్లు తెమ్మంటావా? అయ్యో 8 వస్తాయారా? మొన్నటిదాకా 12 ఇచ్చే కదాడు. 12 ఇస్తుంటేనే ఇప్పుడు సైజు కొంచెం పెద్ద చేసిండు, తక్కువ ఇస్తాడు. పెద్దగా అంటే ఎంత పెద్దగా పెంచిండ్రా? గా పిల్లలు ఆడుకుంటారు చూడు బంతి, ఇట్లా కాలుతోడు అనుకుంటా, అంత పెద్దగా చేసిండా? ఫుట్బాల్ అంతా వేస్తే అడుగు హోటల్ మూసుకొని పోతాడే. మరీ గంత పెద్దగా ఏం లేదు కానీ చిన్నగా. క్రికెట్ బాల్ అంత ఉన్నదా మరి? క్రికెట్ బాల్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది మమ్మీ. క్రికెట్ బాల్ అనుకో ఇక. ఫుట్బాల్ అంతా చేస్తే నీ మూతిలో ఎట్లా పడుతుంది? నీ మూతి ముందే చిన్నగా ఉంటుంది, అయినా పట్టిస్తావు కానీ. అయితే మంచిగానే 2 ప్లేట్లు మాసాలుతాయి. ప్లేటు కారంటే 12. కొన్ని ఇడ్లీలు చాలు. ఏందయ్యా సంవత్సరానికి సరిపడా తింటానవేంది వాళ్ళ ఒక్కరోజే? సరే మరి నేను పోయి తెస్తా. అరే నా దాంట్లో డబుల్ చట్నీ వేయించుకరారా, డబుల్ సాంబార్ కూడా పోయించుకరా. అన్నయ్య నాకు కూడా పోయినసారి స్వీట్ చట్నీ అసలు వేయనే లేడు. మసాలా దోశలా ఎక్కువ మసాలా వేయించుకరా, ఇంకా చీజ్ దోశలా డబుల్ చీజ్ వేసుకరా. నీకు బల్బు డబుల్ ఉంటుంది కాబట్టి అన్ని డబుల్ కావన్నీ. మమ్మీలే ఎంతసేపు అంటావు? నేను వంట కొంతసేపు. లోపల వండరాదా? నేను వన్నాక అన్నే వంట అంటావు, ఏ పక్కకు వండుకో. నువ్వు అన్నాక నాకు ప్లేస్ ఏడు ఉంటుంది చెప్పు, నేను లోపల వండుకోను. నేను ఇక్కడనే వండుకుంటా కిటికీ పక్కకు. నా పానం తింటానవేంది? పండు నేను కింద వంట. అది కానీ హోటల్కి పోమంటే గడ నిల్సొని ఎవరితో మాట్లాడతాడు. ఎవతది? వీణా, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి? రాజు ఎలా ఉన్నావు రాజు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వీణా? ఎవతిది? కొత్త కనబడుతుంది, ఊర్లో ఎప్పుడు కనవాలే?
నీకోసం చాలా వెతికాను వీణా. నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాలేదా ఈ మధ్య? లేదు రాజు, నేను హయ్యర్ స్టడీస్ కానీ ఢిల్లీ వెళ్ళిపోయాను. ఐ మిస్ యూ వీణా, మిస్ యూ సో మచ్. ఈయన అంటాడు ఇదేవతి కాలేజ్ చదువుకునేటప్పుడు ఆయనకి దోస్తు గిట్టు ఉన్నదేంటి? అమ్మో, మామయ్య చూస్తేను. ఏమైంది వీణా? ఏం లేదు రాజు, మామయ్య నాతో పాటు వాకింగ్కి వచ్చాడు. అవునా, ఉన్నాడా ఇప్పుడు ఇక్కడనే? అటువైపు వెళ్ళాడు రాజు. నేను నిన్ను చూసి ఇటు వచ్చాను. వీణా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. నా దగ్గర ఉందిగా నీ నంబర్, అది పాతదేనా? పాతదే వీణా, అదే నంబర్ నాది. కాల్ చేస్తావా? నైట్ అందరు పడుకున్నాక కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే వీణా. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా నీకు? లేదు రాజు, నిన్ను విడిచిపెట్టి ఉండడం నా వల్ల అవ్వట్లేదు. నాకెవ్వరిని పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు. అయ్యో వీణా, నువ్వు కనిపించకపోయేసరికి పిచ్చోళ్ళయ్యాను. ఇక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. అరే ఏం చెప్తున్నావురా నువ్వు? రాని చూస్తే ఏమనుకుంటది? నీకు పెళ్ళైందిరా? మామయ్య వస్తాడేమో రాజు. లేడు కదా, కూర్చో. అయితే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా వీణా? లేదు రాజు, నిన్ను మర్చిపోకుండా ఉండలేకపోతున్నాను. నన్నెక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో రాజు. ప్లీజ్ రాజు, నా వల్ల అవ్వట్లేదు. ఏంది అవలముఖదానా పోయి మీదనే వంటన్నావు నా మనవని మీద? ఆయనకి పెళ్ళైందే, రానికి తెలిస్తే ఫీల్ అవుతుంది. సారీ వీణా. ఏంటి రాజు అలా అంటున్నావు? మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో అన్నీ మర్చిపోయావా? లేదు వీణా. మరేంటి రాజు, కొన్ని రోజులు నేను లేకపోయేసరికి నన్ను మర్చిపోయావా? అది కాదు వీణా. ఆయనకి పెళ్ళైందే, పెళ్ళామున్నది. నాకు పెళ్ళైపోయింది వీణా. ఏంటి, పెళ్లి చేసుకున్నావా? నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా రాజు? బాధపడకు వీణా, మా పేరెంట్స్ ఫోర్స్ చేసేసరికి చేసేసుకున్నాను. నీకు నేనంటే ఇష్టం లేదు కదూ? బాధపడకు, అలా అనకు వీణా. మరి నా గురించి వెతకడం మానేసి పెళ్లి చేసుకున్నావా? అయ్యో, నేను నిన్ను చాలా వెతికాను వీణా. నీ గురించి ఎంక్వైరీ చేస్తే పెళ్లి కూడా అయిపోయిందని చెప్పారు. ఛీ రాజు, ఐ హేట్ యూ. అలా అనకు వీణా, నేను తట్టుకోలేను. అసలు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. వీణా, అది అలా జరిగిపోయింది. నా తప్పేం లేదు అందులో. నా కోసం కొన్ని రోజులు కూడా ఆగలేవా? ఐ హేట్ యూ రాజు. వీణా, అలా అనకు. నేను అస్సలు ఇక్కడ ఉండను. వీణా ఉండు, వెళ్ళిపోకు. పోకపోతే ఏం చేయమంటారా? నువ్వు ఘనకార్యం చేసినావు కదా, మంచిగా ఏంది దానికి? మామయ్య, మామయ్య. వీణా అరవకు. ఎవరు గట్టివారు మీ మామయ్యను వీళ్ళు వచ్చి నీ నాలుగు ఉతుకుతే చక్కగా అవుతాడు. నీకు పెళ్ళైంది, పెళ్ళమ్మున్నది, గది కావాల్సి వచ్చిందారా? వీణా, ఛీ రాజు, నువ్వు ఇంకోసారి నాతో మాట్లాడకు. ఫోన్ నంబర్ అన్నా తీసుకోకపోతే వీణాది. అది ముఖం మీదనే చీటు అని ఉంచింది, అయినా కూడా ఫోన్ నంబర్ అడుగుతావేంద్రా నువ్వు? వీణా, ఇడు నిజంగానే ఫీల్ అవుతాండే ఏంది? అయ్యో కొడుక, పోనీరా. ఫస్ట్ లవ్ చేస్తే గట్టనే ఉంటది. మర్చిపోయిగా, నీకు పెళ్ళైంది కదరా, పాపం గరాన్ని ఉండంగా గట్ట చేయొద్దు. అయ్యో, ఇడు దేవదాస్ అవుతాడు ఏంది? ఏం కాదురా, రే లేవు. అడా మీ అమ్మకు ఆకలి అవుతుంది కావచ్చు, దానికి బోండాలు బాండాలు లేకపోతే నిన్ను ఉతికారెత్తది. తేపనాడు తొందరా. పోనీలే, తప్పంతా నాదే. అమ్మో, అమ్మకు టిఫిన్ తేవాలే. లేట్ అయితే తిడుతుంది, చెల్లె కూడా తిడుతుంది నన్ను. అయినా దాని రోగం పాడుగాను గదేవతో ఏం నుంచి ఊడిపడ్డదో ఏమో. గిన్ రోజులు వస్తుంది, నాకైతే ఎప్పుడు కనవలేదు. సడన్ ఊడిపడ్డది. ఎంతైనా అది అదృష్టవంతురాలే, ఎందుకంటే అది నా కోడలికి కోడలు కాలేదు కదా. అమ్మ, నేను తెచ్చింది చీర ఎట్లున్నదే? మంచిగుంది బిడ్డ. నాకెందుకు తెచ్చినవే? నువ్వు ఇంకోటి కొనుకొచ్చుకుంటేమో. నీకు అసలు ఒక్కటన్నా కొనుక్కుంటున్నావా అని? నా పెళ్ళప్పుడు కూడా ఒకటి కొనుక్కున్నది. అవి అన్ని చీరలన్నీ వెలిసిపోతాయి, గవ్వే కట్టుకుంటుంది. నేనేం చేసుకోను తల్లి, ఇంట్లోనే ఉంటా. నేను ఎక్కడికన్నా పోతానా అయింది? ఈ పల్లెటూరులో ఏం కట్టుకున్నా ఎవరు చూడరు. ఏం కత్తియే, సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటే ఏమవుతుంది చెప్పు? బాపుకి తెచ్చింది మంచిగా ఉన్నదే షర్టు. బాపుకి ఏం రెండు లేకపోయినవే, నాకెందుకు? పాపేమో నువ్వేం కొనుక్కోవు, నీకే కొనుక్కరా, నాకేమద్దా అంటాడు. నువ్వేమో నాకెందుకు తెచ్చినావు, బాబుకే లేకపోయినావా నువ్వు అంటావు. మంచిగా ఉన్నారే ఇద్దరు. ఏం చెప్తానవే, తిన్నావా? తిన్నా నేను, తిన్నావా? నువ్వు బిర్యానీ వేసి పెడతా అంటివి అనే తిని కూర్చున్నావు మంచిగా. రేపు అనుకుంటుంది కదనే, ఫోన్ చేశానా చెప్పినావా కనీసం? పోదాంపా మళ్ళా షాపింగ్కి. మీ అత్త ఆడబిడ్డ వచ్చిండట. కుర్రకి మా అమ్మకు తెలియదు. ఏంది ఇంత జోకు మీ అమ్మకి చెప్పలేవా? తెలియదు. మనం చూసినా కూడా మాట్లాడియలే అంటే తిడుతుంది నన్ను.
మంచిగానే ఉన్నారు. ఇంకో విషయం తెలుసా పెద్దమ్మ? ఎంత బిడ్డ, నువ్వు కూడా కొనుక్కున్నావే చీరలు? చీరలు కొనుక్కున్నాడు కాదు, చీరలు కొనుక్కోవడానికి పోయినాం కదా, పెద్ద సినిమా చూసి వచ్చినాం మేము. సినిమాకి పోయినరా బిడ్డ? అయ్యో గట్లా పెళ్ళైన పిల్లలు గట్లా మొగుళ్ళేంది సినిమాలకు షికార్లకు పోతారా? తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడిని తీసుకోనన్నా పోవాలి, బాబు నన్న పంపిద్దు కదా. గట్ల ఇద్దరు పోతారా? ఏమనుకుంటారు ఎవరన్నా చూస్తే? కానీ చెప్తానన్నా లేదు. ఓ బిడ్డ గట్ల చేసినావా? ఏ అమ్మ సినిమాకు పోలేమే, అది గట్లనే అంటది పిసపిస. సినిమాకు పోయినామని చెప్తలేనే, సినిమా చూసినామని చెప్తున్నా. సినిమాకు పోలే కానీ సినిమా చూసినామని పడుతుంది. ఏం సినిమా? సరే నువ్వు ఇట్నాడు ఏమవుతుంది చెప్తే మీ అమ్మ కూడా కొంచెంసేపు నవ్వుకుంటుంది. నవ్వుకుంటుందా? ఒకసారి చెప్పి చూడు. నిన్న మేము షాపింగ్కి పోతే ఇల్లు అత్తాను ఆడబిడ్డ వచ్చిండ్రు. అవునా? ఎందుకు? షాప్కి సినిమా చూడ్డానికి వచ్చిండ్రు. అగో షాప్లో సినిమా పెడతానరా? మరి షాప్కి షాపింగ్ చేయడానికి వస్తారు కానీ ఎవడన్నా సినిమా చూడ్డానికి వస్తారా? వాళ్ళు కూడా షాపింగ్ చేయడానికే వచ్చిండ్రు. అయ్యో గట్ల వచ్చినారు బిడ్డ. ఏమన్నా అన్నదా వాళ్ళ అత్త? మరి ఏమన్నా అన్నాడు? ఎక్కడిది అసలు? వాళ్ళు మమ్మల్ని చూడనే లేరు. అయ్యో పోయి పలకరించిండ్రా లేదా? పోయి పలకరిస్తే రాని నాన్నే ఉంచుకుంటుంది. మరి పలకరించరమ్మంటావా ఇప్పుడు పోయి? ఏ గట్లెట్లు ఉంచుకుంటుంది? అదే అంటే దానికన్నా పెద్ద పిసవిత్తిరిదాని నువ్వు. మేము సాటు నుంచి చూసినాం వాళ్ళు ఏం షాపింగ్ చేస్తాండ్రో అని. నవ్వి నవ్వి చచ్చినాం. నిన్న తిండిపోతుంది ఎట్లా వేసిందో చెప్పేసరిట. వాళ్ళు అంటున్నావమ్మా నువ్వు? వాళ్ళ ఇంట్లో తిండిపోతులు, అలా అత్త అలా ఆడబిడ్డ. ఏం మాటలు రాని, అట్లా మాట్లాడద్దు. ఏందే జోకులు చెప్తే నవ్వుతుందేమో మీ అమ్మ అంటే గిట్లా అంటుంది. మంచిగా అయిందే, నేను నీకు ఫస్టే చెప్పిన దానికి చెప్తే తిడుతుందని. ఏమైంది? ఏం చేసిండ్రు చెప్పరు? ఏం కాలేత్తి వట్టిగా జోకేసిన. మీ రోగం పాడగాను. జోకా? నేను నిజంగానే కలిసిండ్రేమో వాళ్ళను మాట్లాడియకుండానే వచ్చిండ్రా అని నేను అనుకుంటానా. రేపు వాళ్ళు పోతారట షాపింగ్కి, రేపు మళ్ళీ పోదాంతి నిన్ను తీసుకుపోతా. అప్పుడు నువ్వు ఆడ షాపులను వాళ్ళకరిచ్చి మర్యాదలు చేసి కాళ్ళు మొక్కి పొర్లు దండాలు పెట్టి వచ్చావు, సరేనా? ఏందో మాట్లాడతావు నువ్వు. సరే నేను ఆడ పోయి బాబుకు ఇంత సద్దన్నం ఇచ్చేస్తా. పో పో తొందర పో, నీకు గిమ్ముచ్చట్లు అర్థం కావు పో. షాపింగ్ వచ్చిందా? బర్రెదానికి ఇంట్లో కూర్చుండే శాత కాదు, అది షాపుకి ఎట్లా తిరిగిండ్రు? నిన్నెంత జోక్ అయిందే నిజంగా. నవ్వి నవ్వి చచ్చినాం మనమైతే. మీ అమ్మ ఏందిరా అని మొన్న వచ్చినప్పుడు ఎంత కథ చేసిందో చూసింది. చూసినా మళ్ళీ ఇంకా వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. మా అమ్మ గంతేనే, ఎన్నన్నా నీమనుగా ఉండాలని చెప్తుంది, కొట్లాడద్దని చెప్తుంది. కొట్లాడకపోతే గిట్లే ఉంటుంది కథ. ఇవాళ రేపు కొట్లాడంది నడవది. అంటే అందరితోటి కొట్లాడు కాదు కానీ ఎట్లాంటి వాళ్ళతో అట్లా ఉండాలి. అందుకే నువ్వు పిసదాని లెక్క తయారైనావు గిట్లా. ఎన్నన్నా ఎంత రాసి రంపాన పెట్టినా ఊకుంటావు. ఊకుంటేనే నయమే, ఉసురు తాకుతుంది వాళ్ళకు. నేను నీకు చెప్పేది గదే మరి. ఊకుంటే ఉత్తమం, ఉసురు తలుగుతుంది, గడిది గుడ్డచ్చి వలుగుతుంది, ఆమ్లెట్ అవుతుంది. గవి కాదు ముచ్చట్లు. ఇడ మనం మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా. వాళ్ళు గట్లా చేసినా మనం అణిగిమనుకుంటే ఇంకెక్కువ చేస్తారే. అప్పుడప్పుడు అన్నా ఎదురు తిరగాలి, తిరిగితే మూసుకొని కూర్చుంటారు. నేనే ఎదురు తిరగలేదానికి అత్తను, అది కోడల్ది, అది ఎడ తిరుగుతుంది? సరేతి మీ రాజుకు బాజుకు చూయించినావా లేదా షర్టు నువ్వు అన్నది? చూయించిందే, వీడియో కాల్ చేసి సూపర్ ఉంది అన్నాడు. రాజు సూపర్ ఉన్నది అన్నాడో లేదో కానీ నువ్వే సంబరపడతావు. అబ్బా ఇదేమన్నా గెస్ చేస్తారా? ఆడు ఎవతనో పట్టుకోవడానికి దాని వెనక తిరుగుతాడు. ఇదేమో ఈడ రాజు రాజు అనుకుంటా కూర్చుంటది. అసలు రాజు నిన్ను మంచిగా చూసుకుంటాడు. అవే పెళ్లి కాకముందు ఎంతమందిని ఎంట పడ్డారు కాలేజీలా. ఒక్కొక్కరు నీ రాజు కంట కోటీశ్వర్లు ఉండే. నువ్వు తలెత్తన్న చూద్దువా, సిన్సియర్గా ఉందువు కాలేజీలా. పెళ్ళైనాక గట్లాంటివి మాట్లాడద్దే. పెళ్ళైనాక భర్తనే సర్వస్వం, వేరే మొగల గురించి ఆలోచించద్దు. నువ్వు గిట్లా మాట్లాడతాను, గిట్లా ఆలోచించుతాను. ఆడేమో అది సై అంటే సై అంట అని అందాం అనుకున్నాడు. అది షూతు అని నోట్లు ఉంచుకోగానే పీకిండు. నేనైతే ఎంత భయపడ్డానో. అదేటో ఉన్నది దగ్గర దగ్గర జరుగుతాండ్రు, మీద మీద పడతాండ్రు. ఆయన తాయిడు దాని మోజులో పడతాడు అనుకున్నా. వాడు పడదామనే చూసిండు, అదే లాస్ట్ గుర్తు అని ఉంచిపోయింది. దానికి సిగ్గుమానం అన్న పెట్టలే దేవుడు. గా రాజు గడు ఏం చేస్తాడో ఏమో. నువ్వేమో కళల మీద కళలు కంటాను. ఫోన్ అన్న చేస్తాడా రోజు? నేను చేస్తానే రోజు రాత్రి ఫోను. నువ్వు కాదే దిమాక్లేందానా, రాజు చేస్తాడా అని అడుగుతున్నా. అడా ఎంత బిజీగా ఉంటాడో అనే రాజు. అవునే, అవును ఉన్నాడు, మస్తు బిజీగా ఉన్నాడు
నీకు ఫోను? ఓ 10 సార్లు వేస్తాడు రోజుకు. తిన్నవా, పన్నవా, లేచినవా, కూసున్నవా అని. నాకే కోపం వచ్చి తిడతా, ఊకేం ఫోన్ చేస్తావు, మనసు మాటకుండా ఉంచుతావని. పాపం ఎందుకే అట్లా అంటావు? మరి తల్లిగారింటికి వచ్చినప్పుడు నా ప్రశాంతంగా ఉండనియద్దా? ఊకే ఫోన్లే కీ కీ ఇదే పని. అడా మనసు మాటదో మన్నో చేస్తూనే ఉంటాడు. భలే ఉన్నవే నువ్వు. రాజేమో నాకు ఇయ్యనే ఇయ్యడు, నేను ఎదురు చూస్తా, నువ్వేమో అన్నయ్య చేస్తే ఇట్లా అంటావు. ఈ లెక్క మొదసుద్ద లెక్క ఉంటే మావాడు కూడా ఏం చేసేటోడు. నేను గిట్లున్నా కాబట్టే మావాడు గట్లున్నాడు. అవునవును, ఈ కాలంలో ఎట్లాంటి వాళ్ళకి గట్లుండాలి, లేకపోతే కథమే. ఏం కొన్నావే నిన్ను? అసలు నువ్వు చీర కొనుక్కున్నావా? ఒకటే కొనుక్కున్నావు కదా. రాజుకు షర్టు కొంటివి, బాపు కోటు కొంటివి, అమ్మకు 1000 రూపాయల చీర కొంటివి. నీదెంతనే చీర? నాది 2000, అమ్మది 1000, రాజు షర్ట్ 500, నాన్న షర్ట్ 500. రాజు కొనే బదులు 500 తోటి ఒక డ్రెస్ వస్తుండే కానీ. ఎందుకే గట్లా అంటావు సరితా నువ్వు? సరే సరే తీగ, వేరే టాపిక్ తీయి. దానికి నా మనవడంటే ఎంత ఇష్టం ఉన్నదో. ఆ మెదడు తక్కువనికి రానంటే తెలిసి తట్టి చేయాలి. ఇప్పుడు మంచిగా చూసుకోవాలి రాణిని. సరే రేపైతే ఖచ్చితంగా బిర్యానీ వేసుకుందామే మనం. అబ్బో, బిర్యానీ వేసుకుంటారా? మరి నాకు పెడతారా లేదా? ఏం బిర్యానీ? మంచిగా మళ్ళీ ఒకసారి సిటీకి పోయి తినేద్దాం. ఓకే, సిటీ అంటావు. మంచిగా దొడ్డి పుంజులు 2 ఉన్నాయి, అవి 2 కోసుకొని బిర్యానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. 2 పుంజులు ఉన్నాయి అవే? ఉన్నాయి, మంచిగా వేసుకుందాం రేపు. తమ్ముడు వస్తే మంచిగుండు, ఆడు కూడా తింటుండే. ఇయాడు నీ బిర్యానీ కోసం అక్కడి నుంచి చదువులు ఇడిచిపెట్టుకొని వస్తాడిగా. వస్తాడటనే, కానీ ఇప్పుడు రాడట, ఒక వారం పడుతుందట. అమ్మ బాగా రోజులే మేకను కొద్దాం దేవునికి అన్నది, ఆడ వచ్చినప్పుడు గోపిత్తది. అవునావే? ఎప్పుడని లేదే, ఇక మన ఇష్టం. ఆడ వచ్చినప్పుడే పెట్టుకుందాం. ఇక ఏం తింటాడో ఎట్లుంటాడో అని ఆడ హాస్టల్లల్లా. ఆడు ముందే బక్కోడు, ఇంకా బక్క అయిండు పాపం. చదువు అయిపోయి మంచి ఉద్యోగం చేసుకుంటే మీ అమ్మ నాన్నకు రంది పోతుంది. ఇక అవునే, వాళ్ళ ఉద్యోగంతో ఇలా కష్టాలన్నీ తీరుతాయి. అవునే మమ్మీ, నేను 3 దోశలు చెప్పినా కానీ అన్నయ్య 2 దోశలు ఎక్స్ట్రా తెచ్చిండు. అవ్వా, మధ్యాహ్నం ఇక నాకేం అవసరం లేదు మమ్మీ, ఫుల్లుగా తిన్నా. మళ్ళా లేటుగా వచ్చిండు కదా మమ్మీ, ఇక ఆకలి మీద ఆగం తిన్నా. నాకు ఇక ఆకలి పట్టేటట్టు లేదు ఇక మధ్యాహ్నం. ఆడు వేసాలు వేసుకుంటా కూర్చోన్నాడు, లేట్ అయింది. ఇక మీరు తిడతారని ఇంకా 2 ఎక్స్ట్రా పట్టుకొచ్చినట్టున్నాడు. అవునే, అడు లేట్ అయిందని ఎక్స్ట్రా పట్టుకొచ్చినట్టున్నాడే. ఓ నాకైతే బోండాలు పొట్ట నిండినాయి. 2 ప్లేట్లల్లా 6 12 బోండాలు, ఇంకా 2 ఎక్స్ట్రా తెచ్చిండు. అంటే 12 24 తిన్నానే బోండాలు. నాకు కదలత్తలేదు అందుకే. నాయన నీ కడిపేనావే, ఆయనతో పొట్ట పిడేలు మనం అలుగుతే ఏం చేస్తావే? 24 బోండాలు తిన్నావే, గిన్నీస్ రికార్డులు ఎక్కాను నిన్ను. ఆయన ఎక్కితే నువ్వు వాడతావా? ఆ బుక్ ఎంత చిన్న ఉంటుందో ఏమో, గిన్నీస్ బుక్. దేయ్యా, ఇవాళ మధ్యాహ్నం ఏం తినడద్దు. సాయంత్రము నిన్న తెచ్చిన స్నాక్స్ ఉన్నాయి బేకరీలు, అవి తిందాం. రాత్రికి ఏదో ఒకటి వండుకుందాం ఇక. సరేనావే? అంతే మమ్మీ, నాతోటైతే కాదు ఇక. దానిలో నీ దోశలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంబార్ పొట్లం ఇచ్చిండే. 4 దోశలు కాదు, 5 దోశలకు 5 పొట్లాలు. అవును మమ్మీ, అవేం చేసినావు? నైట్ అన్నంలో కొంచెం పోసుకొని తినచ్చు. అయ్యో, నువ్వు తిందువావే, అట్టిగా వేస్ట్ అవుతాయని అన్ని గ్లాసులో విండుకొని తాగిన. బాబా, దీనికి ఏ టైంలో బర్రె అని పేరు పెట్టినావు కానీ ఇది పోయిన జన్మలా ఖచ్చితంగా బర్రెనే, డౌటే లేదు. కుడిది లెక్కనే తాగుతుంది, ఒకటెనుకోటి తింటది తాగుతుంది. దాయే పండుకోసేపు. అన్నయ్య తింటా అంటాడావే మమ్మీ మరి మధ్యాహ్నం? ఏ అన్నయ్య వల్ల దోస్తు బిడ్డది బర్త్డే ఫంక్షన్ ఉన్నదట. ఇక బర్త్డే పోయి అన్నది నత్తాడు. అబ్బా మమ్మీ, బర్త్డేనా? నన్ను తీసుకుపోతే ఏమవుతుండని మంచిగా నాన్ వెజ్ పెడతారాడా? ఏ కాదే, వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళు కొమటోళ్ళు. అన్నీ ఎగ్గులే ఉంటాయి. నాన్ వెజ్ అని తెలిస్తే నేనే రెడీ అయ్యేది ముందు. నిన్న తీసుకుపోకుండా ఉంటానా అని. నాన్ వెజ్ అంటే నువ్వే తాగుతావే, ఎక్కలే నువ్వు పట్టదు నీకు ఫంక్షన్లకు పోవడానికి. అదే కూరగాయల భోజనం అని ఎవరన్నా ఫంక్షన్లకు
అయ్యో ఇవాళ రేపు అందరు తింటున్నారు కానీ ఒక బర్త్డేలకు నాన్ వెజ్ పెట్టారా ఎవరన్నా? వెజ్ పెడతాన్రా? ఎవడాడు దోస్తుగాడు? ఏమోనే ఇక లిట్ట మనకేంది కానీ కేకులు అయితే అదే తెమ్మని చెప్పిన రాంగా. నువ్వు తెమ్మంటే తెస్తాడా మమ్మీ? అన్నయ్యకు సిగ్గు. అడు తేడని తెలిసే నాకు. ఆ దోస్తుగాడే ఆంటీ రాను ఫోన్ చేసిండు. అప్పుడే చెప్పిన నాకు సాత కాకపోతే రాకపోతే కేకులు అయితే పంపించాలి అని చెప్పిన. ఇక అట్లా చెప్పినాక నన్ను ఇజ్జత్ కన్నా పంపించాడా అని చూని బతుకుదేడా. ఎవరు విడిచిపెట్టకే లాస్ట్కు దోస్తుల్ని కూడా పీల్చి పిప్పి చేయి. నీ తిండి ఆపతి పాడుగాను. ఒక దిక్కు దీనికి అటు పక్క నుంచి ఇటు పక్కకే తిరగత్తలేదట. పొట్టలా ప్లేసే లేదట. దీనికి ఇంకా కేకులు ఎలా నుంచి పడతాయో మరి. పండు బిడ్డ పండుదా కమ్మగా వందాందా. నీకు తిండి కమ్మగానే కావాలి, నిద్ర కమ్మగానే కావాలి. అయినా ఇవాళ రేపు పొరగాళ్ళకు అస్సలు నిద్ర ఉంటేనే లేవు. అన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాండ్రు. వీళ్ళు మంచిగా ఉన్నారు ఇద్దరు తల్లి బిడ్డలు. అదృష్టవంతులే. నువ్వు అంటే నిద్ర వస్తుంది వీళ్ళకు. దోస్తులు మంచిగా నిద్ర పోండి, స్ట్రెస్లు ఎంచుకోకండి. నిద్ర పోతే అన్ని రోగాలు వస్తాయి. నేను కూడా ఇన్నేమంటానండి పక్కకు. పండే బిడ్డ అదా బాబా బాబా దాన్ని ఎత్తులో పెట్టే కాలు తీసుకుపోయి దీని ప్రేమలు వాళ్ళగా. వీళ్ళంతా అదృష్టవంతులు లోకంలో ఉండరు. తల్లి బిడ్డలు ఎంత సుఖంగా వంటాను మంచిగా ముచ్చట్లాడుకుంటా. సురేష్ ఫోన్ చేస్తాండా బిడ్డ? చేస్తున్నాడు మమ్మీ. అంత మంచిదేనట్నా కాడా మీ అత్త మామ వాళ్ళందరూ? వాళ్ళకేమవుతుంది మమ్మీ, మంచిగా ఉంటారు. ఆడ మంచిగా నీకు ఇంటి నిండా పనులు అవుతుంది. గిడికత్తే బిడ్డ కష్టపడుతుంది నా బిడ్డ. నువ్వు ఉన్నావు కానీ మమ్మీ, నువ్వు ఉన్న రోజులు నాకు ఏం కష్టం లేదు. నేనుండగా నీకు కష్టం రానిస్తా నా బిడ్డ. బంగారు తల్లివి కదనే నువ్వు. లవ్ యూ మమ్మీ. పండు నాన్న పండు. ఒక పాల పీక తీసుకొచ్చి నోట్లో పెట్టే పంటది తాగుకుంటా. అందరితోటి గిట్టనే ఉండొచ్చు కానీ మంచిగా ప్రేమగా ఎప్పుడు రాణిని ఆడిపోసుకుంటారు. అది కూడా ఇంట్లో మంచిదే కదనే. పన్నరిగా నేను కూడా పోయేస్తా. నాని ఫోన్ వస్తుంది నీదే. అబ్బా ఎవరు మమ్మీ నిద్ర పోనీయకుండా? ఏమో చూడు బిడ్డ, సురేష్ కావచ్చు. మమ్మీ మా అత్తనే. ఎత్తు బిడ్డ ఎత్తు, మళ్ళీ లేట్ అయితే తిడుతుంది. ఏం చెప్తానంటది. ఇంతకుముందు ఒకసారి గట్లనే ఎత్తకపోతే ఓ గంట సేపు లెక్చర్ ఇచ్చిందే మీ అత్త. మమ్మీ మాట్లాడకు, రింగ్ అవుతుంది. ఇలా రోజు చెప్పేటోళ్ళు ఎవరు లేరు అనుకున్నా. ఆమె ఒకటి ఉన్నది కదా, మర్చిపోయినా నేను. హలో అత్తమ్మ. బాగున్నావా స్వప్న? అసలు ఏంటి కాలేజ్ చేయట్లేదు వెళ్ళినప్పటి నుండి? లేదత్తమ్మా, బాగానే ఉన్నాను. కొంచెం బిజీగా ఉన్నాను అత్తమ్మ. ఇక్కడ వదిన లేదు కదా, కొంచెం మమ్మీకి అది ఇది హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఓ వెరీ గుడ్ స్వప్న. సారీ సారీ డిస్టర్బ్ చేశానా? ఇదేనా పనిలో ఉన్నారా? లేదత్తమ్మా, ఇప్పుడే పని అయిపోయింది. తిని ఇలా కూర్చున్నాం అంతే. అవునా స్వప్న? అయితే ఏం లేదు, మేము ఇక్కడ పక్క ఊరికి వచ్చాము. ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటాము. ఏందత్తమ్మా 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారా? ఎక్కడున్నారత్తమ్మా ఇప్పుడు? ఇక్కడే పక్కూర్లోనే స్టార్ట్ అయ్యాము. అవునా అత్తమ్మ? లంచ్ కూడా అక్కడే చేసి వెళ్దాం అనుకుంటున్నాము. నా కోసం ఏం స్పెషల్ చేయకండి, మీరు ఏం చేసుకుంటే అదే తింటాను. అయ్యి అత్తమ్మ, సరే సరే. అన్నీ అవోటి చేస్తా అని హడావిడి చేయకు. మాకు టైం లేదు, త్వరగా తినేసి వెళ్తాం. ఓకేనా? ఓకే అత్తమ్మ, ఓకే అత్తమ్మ, సరే బాయ్. మమ్మీ మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారట్నే. ఇప్పుడు వచ్చుడేంటి వాళ్ళు? ఆషాఢ మాసం రావద్దు కదా. నేనాడు ఉండదు కానీ వాళ్ళకి వస్తే ఏమవుతుంది? అయ్యో అత్త ముఖం కోడలు ముఖం అత్త చూడొద్దంటారు కానీ. నువ్వు ఇవన్నీ చెప్తావు కానీ మా అత్తకి ఇట్లాంటి అస్సలు పట్టించుకోదు. అత్త రాని తీయ మరి. కాదు మమ్మీ, లంచ్ ఇక్కడనే చేసిపోతా అంటుంది. లంచ్ చేస్తారట్నా? మనకి స్కూడే శాతం అయితే లేదు కానీ సరే వచ్చిందే మీ ఇద్దరికి. మంచిగా బర్లు అన్నట్టు అన్నారు. టిఫిన్లు బయట చేపించుకొని ఇంట్లో వంట లేదు, తంట లేదు, కొడుకుకి లేదు, తండ్రికి లేదు. ఇప్పుడు వండండి, ఏం వండుతారో చూద్దాం. ఎంతసేపు అవుతుంది అట్నే వచ్చరికి?
మమ్మీ 10 నిమిషాలలో వస్తారట, బయలుదేరిండట, ఆల్రెడీ పక్కూర్లోనే ఉన్నారట. అయ్యో మరి రాజుకు ఫోన్ చెయ్యి, ఏమన్నా ఆర్డర్ తెప్పిద్దాం. ఆమె బయట తినదని తెలుసు కదా మమ్మీ నీకు, ఆర్డర్లు తెప్పించుడు కాదు, తుక్కు తుక్కు తిడుతుంది బయట ఏమన్నా తెప్పిస్తే. అయ్యో బిడ్డ ఎట్లనే మరి, ఏందో ఈ దేవుడు మనకు గిన్ని కష్టాలు ఇస్తాడు. మంచిగా టిఫిన్ తిని మంచిగా నిద్రపోదాం అనుకుంటే తిండి లేదు, మధ్యాహ్నం అయినా కోసేపు నిద్రపోదాం అనుకున్నా, కథం. అవును మమ్మీ, వదినైతే ఎంత అదృష్టమంత్రాలు, మంచిగా తిని వండుకున్నది కావచ్చాడా, ఒక్క డిస్టర్బెన్స్ ఉండదు ఈ పల్లెటూరులో. మనం ఎప్పుడన్నా గట్లా దాని ఇంటికి పోతామని దాన్ని టార్చర్ చేసినామా అని మీ అత్తకేడ పని లేదా ఊకత్తది. నీ లెక్కనే ఉంటారే అందరూ, బర్రే వాళ్ళ అత్తకు నీ బిడ్డను చూడబుద్ధి అవుతుంది, బర్రె బర్రె తినుకుంటా వంటది అనుకున్నావా నీ లెక్క. నన్ను చూడబుద్ధి అయిందట మమ్మీ, వస్తా అన్నది. చూడబుద్ధి అయితే ఇక వీడియో కాల్ చేసి మాట్లాడాలి. మమ్మీ చేద్దాం పావే ఏదో ఒకటి, మీరు చేసుకున్న ఏ ఉండనని చెప్పింది. మరి మేము వంట చేసుకోలే ఇంకా తినలే అని చెప్పచ్చు కానీ అవి చేసినా ఇవి చేసినా ఇప్పుడే తిని పన్నా అని చెప్పింది. మంచిగా అయింది, ఆ మచ్చిగా అవే తింటా అన్నది, దీని రోగం తిరిగింది. పా బిడ్డ పా ఏదోటి చేద్దాం పా. పా మమ్మీ, ఎట్లా మనం నైట్ చేసుకుంటే కదా, ఇప్పుడే చేసుకుంటే నైట్ కూడా అవుతుంది. ఇక ఎట్లనో తిప్పలు పడదాం కానీ. అవు బిడ్డ మీ అత్త వచ్చింది కానీ రాంగ రాంగ ఆగ ఫుల్లారెడ్డి సీట్లు డబ్బాలకు డబ్బాలు పట్టుకొస్తుంది. మనం రోజుకో డబ్బా తినచ్చు మంచిగా. అవును మమ్మీ, ఫ్రూట్స్ స్వీట్స్ స్నాక్స్ ఖచ్చితంగా తెస్తుంది. నేను అవన్నీ లేక విలవిలలాడుతుంది ఇక్కడ. ఫస్ట్ అయితే వంట అయిపోండి, తర్వాత ఎగురుడు దునుకుడు చేశారు కానీ ఆమె పెట్టే వంకలకు మీ రోగాలు తిరుగుతాయి. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చెయ్యండి. వీడియో ఎట్లుందో కామెంట్లో తెలియజేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. బై బై. రేపటి ఎపిసోడ్లోనే అత్తదిగా నా ఈ అంకురాలు.